సో లోడింగ్ చేసుకునేసి అయితే ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసినాము. సో లెటర్ కోసము లెటర్ తీసుకునేసి అడ్వాన్స్ వేయించుకునేసి అయితే వెళ్తాము. సో మొన్న ఉంది ఒక 2 నెలల ముందర వచ్చింది బండి, దాని తర్వాత నాది వచ్చింది అనమాట. చాలా లేట్ చేసినారు ఇద్దరికి బండి అయితే. సో మన యోగేష్కి అయితే 90 రోజులు పట్టిందనమాట బండి చేతికి వచ్చేదానికి, మనకు వచ్చేసి 70 రోజులు పట్టింది. చూస్తున్నారు కదా, మన బండి రాత్రి ఈడ కుళాయి కొంతున్నది అనమాట ఈడ. సో అందువల్ల తీసుకురాలి, అక్కడే పెట్టేశాను. ఈ బండి అడ్డం అనమాట, అందుకనే చూడండి. అన్న అయితే డైలీ బండి కడుగుతాడు అన్న, క్లీనర్లు అంటే అట్లా ఉండాలన్నమాట. బండి రాత్రి ఎక్కించేటప్పుడు అయితే టచ్ అవుతుంది అనుకున్నాం, కానీ ఫ్రంట్ సైడ్ బ్యాక్ సైడ్ ఎలాగో అలాగా పైకి అయితే తీసుకొచ్చేసినాము. ఎందుకంటే లాస్ట్ టైం వచ్చేసి ఎవరో ఎంటీ బండికే ముందర బంపర్ అయితే ఊసిపోయింది అనమాట, షేప్ బంపరు. అందుకనే కొద్దిగా జాగ్రత్తగా మనం చూసుకొని ఎక్కేలా, క్రాస్గా ఎక్కేసి ఏం కాదనమాట బండిని. మేము లోడ్ బండి 10 టన్నులు ఉన్నది మన బండిలో. 10 టన్నులు ఉన్నా కూడా ఎక్కడ కానీ టచ్ కాలేదు, ముందర కానీ టచ్ కాలేదు, వెనకాల టచ్ కాలేదు. సో చూసుకొని అయితే ఎక్కించుకోవాలన్నమాట. ఐడియా ఉంటేనే ఎక్కించాలా, లేదంటే కన్నా బంపర్లు చేతికి వస్తాయి. ఫస్ట్ దీనికి ఏదో ఒకటి చేయలేము మనము, లేదంటే చాలా డేంజరు, కాస్ట్లీ ఎక్కువ. సో మళ్ళీ అయితే లోడ్కి అయితే వచ్చేసాము. మనది ఆల్రెడీ లోడ్ అయింది. ఇప్పుడు వచ్చేసి పార్ట్ లోడ్ అనమాట. పార్ట్ లోడ్ అంటే ఇప్పుడు మనది 12 టన్నులు పాస్ అవుతుంది అనమాట. ఇప్పుడు ఆల్రెడీ కింద వచ్చేసి 10 టన్నులు ఉంది. ఇంకా 2 టన్నులు వచ్చేసి ఆ బాక్సులు అయితే వేసుకుంటున్నాము, లేదంటే వర్కౌట్ కాదనమాట బాడీకి. అందుకోసమని అయితే ఈ బాక్సులు వేయించుకుందాం అనేసి అయితే వచ్చాను. ఇవంతా కలిపినా కూడా 2 టన్నులు కూడా రావు. అన్న వాళ్ళు అయితే నీట్గా పేర్చేసి నీట్గా అయితే టార్పల్ వేసేసి వాళ్ళే కట్టించేస్తారు. సో చూస్తున్నారు కదా ఎంత బాగా నీట్గా అయితే పేరుస్తున్నారు అనమాట. మన కర్ణాటక బండి అయితే అక్కడ కూడా బండి అయితే లోడ్ అవుతున్నది ఇదన్నమాట. సో కరెక్ట్గా పాసింగ్ టన్నేజ్ 12 టన్నులు వేసుకుంటేనే మన బండికి గిట్టుబాటు అయ్యేది, లేదంటే ఏం మిగలదు అన్నమాట. బండికి అయితే 30కి 40 తీసుకున్నాం పట్ట, మొత్తం అంతా కప్పేయచ్చు అనమాట బండిని. అందుకనే కొద్దిగా పెద్దగా ఉండేని పెద్దది తీసుకున్నా. చూస్తున్నారు కదా ఎంత పెద్దదో. హైట్ లోడ్లు వచ్చినప్పుడు చాలా మేలు అనమాట మనకి. బండి మొత్తం అంతా లోడ్ వేసేసి టార్పల్ అయితే నీట్గా అయితే కట్టేశారు, మనకేం టెన్షన్ లేకోకుండా. సో టార్పల్ కట్టిన దానికైతే 400 అయితే డిమాండ్ చేశారనమాట. సో సరే అని చెప్పేసి నీట్గా అయితే కట్టించేసి ఒక 100 రూపాయలు అయితే ఎక్స్ట్రా ఇచ్చేసాను, చాయ్ పైసలు అనేసి. సో మనకి మనీ ఇంపార్టెంట్ కాదు, మనం సింగిల్గా వచ్చినప్పుడు ఏమంటే నీట్గా జాగ్రత్తగా అయితే తాడైతే కట్టించుకోవాలా. రోడ్లో ఏమన్నా తాడు లూజ్ అయిపోయిందంటే దానంత కష్టం యాది ఉండదు అనమాట. సో అందుకని ఒక 100 రూపాయలు ఎక్కువైనా పర్లేదు, నీట్గా కట్టించుకోవాలన్నమాట. సో చూస్తున్నారు కదా మన బండి అయితే ఎంత నీట్గా అయితే కట్టేశారో టార్పాలో. ఇక్కడ నుంచి బయలుదేరదాం, లేట్ అయిపోయింది. ఇప్పుడే ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గర పోయి బిల్ తీసుకొనేసి వెళ్ళిపోవాలా, అడ్వాన్స్ వేయించుకొని. ఇది అడ్వాన్స్ బాడీ అనమాట. ఎట్లా అంటే మనకి లోడ్ అవుతున్నట్టే ఒక 50% అయితే అడ్వాన్స్ వేస్తారు. మిగతా పచ్చిసరికి ఎత్తామంటే మన అకౌంట్ నుంచే పెట్టుకోవాలా. అన్లోడింగ్ పాయింట్ కరెక్ట్ టైంకి పోతే మన అకౌంట్కి వస్తాయి, లేదంటే లేదు. సో లేట్ చేయకుండా బయలుదేరదాం. సో ఇప్పుడే అయితే కాట అయితే పెట్టినాము. మన బండి టన్నేజ్ చూడండి ఎంత వచ్చిందో, 11 టన్నుల 830 కేజీలు అయితే వచ్చింది. మన యోగేష్ బండి అయితే ఇంకా ఈడ ఉన్నది. ఏం బ్రో ಹೇಳಿ ಬ್ರೋ, ಹೋಗೋಣ ನಡೀರಿ. ಎಲ್ಲಿಗೆ? ಏನು ಇನ್ನೂ ಲೋಡ್ ಸಿಗಲಿಲ್ವಾ? ಇಲ್ಲ ಬ್ರೋ, ఇంకా లోడ్ కాలేదు వాళ్ళది. అంతా ఒకేసారికి బయలుదేరేసి వెళ్ళిపోదాం అనేసి అయితే ఉన్నాము. చూద్దాం, ఆఫీస్ దగ్గరికి పోయేసి ఎంట్రీ వేయించుకునేసి బిల్ అంతా తీసుకునేసి వెళ్దాం. సలా హాయ్ బ్రో. సో మన బండి అయితే లోడ్ అయిపోయింది. మన యోగేష్ బ్రోది కూడా లోడ్ అయితే వచ్చేసింది. అందరం ఒకేసారి వెళ్దామనేసి, ఇంకా మనతో పాటు ఇంకా 2 బండ్లు అయితే లోడ్ అయినాయి, అన్నీ కలిసి వెళ్దామనేసి. ఈ బండికి ఒక బండికి లోడ్ కాంది, ఈ బండికి కూడా అయిపోయింది. ఇంకా చేయబోతున్నాం అనమాట ఒక 15 మినిట్స్లో. అందుకనే వెళ్తున్నాం లోడింగ్ పాయింట్కి అయితే. సో వెళ్ళేటప్పుడు వచ్చేసి బాంబే మీద వెళ్దాం అనుకున్నాం, కానీ ఎందుకంటే వీకెండ్స్ అనమాట, ఫుల్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. సో వేరే రూట్ అయితే నాసిక్ ముందు అయితే వెళ్తాము. కొద్దిగా రూట్ కూడా తక్కువ ఉంటుందంట డిస్టెన్స్, అలాగే రోడ్ కూడా బాగుంటుందంట. అందువల్ల అయితే మైలేజ్ తెప్పివ్వాలన్నమాట. మైలేజ్ తెప్పికపోతే ఈ ట్రిప్ ఏం మిగలదు.
అందుకనే కొద్దిగా జాగ్రత్తగా చూసుకొని వెళ్ళిపోదాం అనేసి అయితే అందరం ఒకేసారి అయితే బయలుదేరుతాము. సో న్యూ ఇయర్ వచ్చేసి ఇంకా 2 days. ಏನು ಬ್ರೋ ನ್ಯೂ ಇಯರ್ ಸ್ಪೆಷಲ್ ಪಾರ್ಟಿ ಮಾಡ್ಬೇಕು ಎಣ್ಣೆ ಕುಡಿಯಲ್ಲ ಮನೆ ಅಷ್ಟೇ ಇಲ್ಲಿ ಬಂದೆ 15 ದಿವಸ ಆಯಿತು. సో పార్టీ చేసుకుంటామా లేదా అనేసి అయితే కొద్దిగా డౌట్గా ఉంది. ఎందుకంటే ట్రావెలింగ్లో ఉంటాము, కరెక్ట్ టైంకి ఎక్కడ బండి నిలుపుకోకుండా నాన్ స్టాప్కి వెళ్ళిపోతే జనవరి 1st అయితే వెళ్ళిపోతాం బెంగళూరు. ఇక్కడ అంతా పార్సల్ రోడ్లు అవుతున్నాయి, అంత సేమ్ మా లాగే మామూలు నార్మల్ టైం రోడ్ ఉంది. వాపి సూరత్ రోడ్లు అయితే సరిగ్గానే లేవు ఇటు పక్క. ಬಡ್ಡಿ ಮಾವನ್ ನಮ್ಮ ಪ್ರಜ್ವಲೇ ಸರಿ ಇದಕ್ಕೆಲ್ಲ ಮಾತಾಡೋದು. ಬಡ್ಡಿ ಮಾವನ್ ಪ್ರಜ್ವಲ್ ಇಲ್ಲೇ ರೈಟ್ ತರಬೇಕು ನೋಡ್ ಬೈ. అల్లే లోడింగ్ పాయింట్కి అయితే వచ్చేసినాము. సేమ్ ఇది మార్నింగ్ మన పక్కన ఉండే బండి, ఇప్పుడు లోడ్ అయితే ఎక్కువ ఉందంట బ్యారెల్స్, అందుకనే ఈ బండి కూడా వచ్చాను. క్యా భాయ్ కామెడీ కర్ రే? క్యూ కామెడీ కర్ రే? వీళ్ళిద్దరు కలిసి శ్రీనగర్ పోతారట, జమ్మూ కాశ్మీర్ పోతారట. అనర్లా. సో ఫైనల్గా అయితే మన యోగేష్ బండి కూడా అయితే లోడ్ అయిపోయింది. నైట్ అయితే 12 అవుతుంది అనమాట. సో అగ్గ టార్పల్ అయితే మేమే వేసుకున్నాము. నీట్గా అయితే కట్టేసుకున్నాం అనమాట, ప్రాబ్లం లేకోకుండా. సో ఇట్లా మన వాళ్ళు ఎవరన్నా ఉంటే ఈజీగా అయితే తాడైతే వేసుకోవచ్చు అనమాట మనకు నచ్చినట్లు. నేనైతే ఒకనే ఉన్నానని చెప్పేసి వాళ్ళకి ఒప్ప చెప్పేసి ఇచ్చేసాను. చూస్తున్నారు కదా ఎంత బాగున్నా చూడండి. ಹೋಗೋಣ, ಸ್ಟಾರ್ಟ್ ಮಾಡು. इधर से लेफ्ट लेना का. సో ఇప్పుడు బయలుదేరేసి మన ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వెళ్తాము. సో ఇంకో బండి కూడా వచ్చింది. ఇది వచ్చేసి మనకి ಪ್ರಜ್ವಲ್ ಟ್ರಕ್ ಲಾಕ್ಸು. ಏನೋ ಮಾಡ್ತಾ ಇದ್ದಾರಾ, ಮಲಗಿದ್ದಾರಾ? సో ఈ బండి కూడా లోడ్ అయినాయంటే సరిపోయిండు. దీనికి పార్ట్ మాల్ దొరకలేదన్నమాట ఈరోజు. బ్యారెల్స్ అయితే లోడ్ అయినాయి, బ్యారెల్స్ కేబుల్ డ్రమ్లు అయితే లోడ్ అయినాయి అన్నమాట. వాళ్ళ ఫోటో కూడా వేస్తాను. ಹೋಗೋಣ. బరಲ್ಲ. ట్రాన్స్పోర్ట్ ఆఫీస్ దగ్గరికి అయితే వచ్చేసాము. మన అన్న వాళ్ళు అయితే రైసును పులిహోగర అయితే వండేశారు అనమాట. సో తినేసి అయితే బయలుదేరేసి వెళ్ళిపోతాం ఇక్కడ నుంచి. ఏనా నైట్ జర్నీ ಹೋಗ್ತಾ ಇರೋದು ಅಷ್ಟೇ. ಅವರು ಪ್ರಜ್ವಲ್ ಟ್ರಕ್ ಲಾಕ್ಸ್ నిద్రపోతున్నాడు అనమాట. బండి డీజిల్ అయితే ఒక పాయింట్ అయితే ఉన్నది, డీజిల్ అయితే పట్టుకోవాలా. సో యాడబుల్ అయితే ఫుల్గా ఉన్నది. మనోడు వచ్చేసి బండి అయితే మనోడైతే బండి కడిగిస్తున్నాడు అనమాట. సో మన వాచ్మెన్ అన్న ఇక్కడ వెళ్తున్నాడు చూడండి. సో 20 రూపాయలు అయితే అడిగాడు అనమాట. 100 రూపాయలు అయితే ఇచ్చి పంపించాను. ఎందుకంటే నైట్ టైంలో ఎంత బాగా చూసుకుంటాడంటే అంత బాగా చూసుకుంటాడు అనమాట. మన బండ్లో పెట్టినా కూడా ఏదన్నా మన బండిలో చెత్త ఉన్నా కూడా అంత నీట్గా అయితే క్లీన్ చేస్తాడు. సో అందుకనే యాడో తను పోతూ ఉంటుంది డబ్బులు, వాళ్ళు హ్యాపీగా ఉంటే చాలు అనమాట. చూస్తున్నారు కదా, చలిమంట వేయడానికైతే అంతా రెడీ చేసుకుంటున్నాడు అనమాట. మన యోగేష్ది అయితే వాళ్ళ క్లీనర్ అయితే బండి అయితే కడుగుతున్నాడు. నేనైతే కడిగేశాను, ఇక్కడ చూపిస్తాను. చూస్తున్నారు కదా వాటర్ అంతా, ఇటు పక్క అంతా వాటర్ ఇటు చూడండి. ఇంకా మొత్తం అంతా కడిగేశాను నేనైతే. సో గైస్, ఈ వీడియోని ఇక్కడితో ఏం చేయాలనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి. ప్లీజ్ సరక whatever.
cause I don't give a fuck what you say. Yeah, I'ma do shit my way. So you can go kick rocks, I'ma stack bricks up, build what I want to make. Yo, I got a lot of shit to say, so I'ma do this every day. I'll be writing things until I'm fucking buried in my grave. 6 feet deep under, but my body won't decay, cause my messages are timeless, so they'll put them on